టు సుమన్ టీవీ. నేను మీ షన్విత. ఈరోజు మనతో పాటు ఏసీఐసీ సిబిఐటి స్టార్టప్ బ్రహ్మస్త ఫౌండర్ అండ్ సీఈఓ రాము గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడి అసలు కన్స్ట్రక్షన్స్లో ఎలా ఉంటుంది అనే బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. హాయ్ సార్, హాయ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాం. సో బ్రహ్మస్త గురించి విన్నప్పుడు చాలా డిఫరెంట్గా అనిపించింది. సో బ్రహ్మస్త గురించి అలాగే మీ గురించి కూడా తెలుసుకోవాలని ఉంది. మీ గురించి కూడా మాకు ఒకసారి మై నేమ్ ఇస్ రాము మేడం. ఓకే. I am the founder of Brahmastra and CEO of Vivek Rice Global Solution Private Limited. ఓకే. Present we are incubate with CBIT ACIC. బ్రహ్మాస్త్ర అనేది మేడం మేము నేమ్ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రజెంట్ ఇండస్ట్రీ లోపల మల్టీ మల్టీ మల్టిపుల్ డికేట్స్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇండస్ట్రీ లోపల. ఓకే. దాన్ని ఛేదించడానికి ఒక అస్త్రం లాగా ఉండాలని మన హిందూ సంస్కృతి కూడా రిలేటెడ్గా ఉంటుందని ఆ పేరు పెట్టాను మేడం, బ్రహ్మాస్త్ర అని. ఓకే. అయితే బ్రహ్మాస్త్ర గురించి మా మిషన్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఈకో సిస్టమ్ని స్మార్టర్ అండ్ ట్రాన్స్పరెంట్ అండ్ బెటర్ అండ్ ఆల్సో డిజిటల్లీ కనెక్ట్ చేయడం మా యొక్క లక్ష్యం మేడం, మా యొక్క మిషన్ మాది. ఓకే. అయితే బ్రహ్మాస్త్ర ప్రజెంట్ వీఆర్ ప్రజెంట్ నౌ ప్రోటోటైప్ స్టేజ్లో ఉన్నాం మేడం. నెక్స్ట్ మేము ఇండస్ట్రీ యొక్క వ్యాలిడేషన్, పిల్లట్ వ్యాలిడేషన్ తర్వాత దీన్ని ఫ్యూచర్లో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్గా బిల్డ్ చేయాలన్నది మా లక్ష్యం. సో ఇది బ్రహ్మాస్త్ర ఎలా చేయాలనిపించింది, అంటే ఆ ఐడియా ఎలా వచ్చిందండి మీకు? ఐడియా అంటే మేడం పాస్ట్ 20 years మాది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలోనే ఎక్స్పీరియన్స్ మేడం. ఓకే. ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాము. అయితే రూరల్ నుంచి పడితే స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ వర్క్ కానీ మేము గ్లోబల్లీ జీసీసీ కంట్రీస్లో కూడా వర్క్ చేశాను యాజ్ ఏ కాంట్రాక్టర్గా. ఓకే. సో చాలా ప్రాబ్లమ్స్ చూశాను. డాటా అనేది ఫ్రాగ్మెంటేషన్గా ఉంది అండ్ ఇన్ఫార్మల్ ఇండస్ట్రీ ఆర్గనైజ్డ్ వేలో సరైనటువంటి ఆర్గనైజ్డ్ వేలో జరగట్లేదు ఆపరేషన్స్ అనేది, కన్స్ట్రక్షన్ యొక్క ఆపరేషన్స్ అనేది. సో దానికి సొల్యూషన్ తీసుకురావడానికి మా ఏఐ పవర్డ్ బ్రహ్మాస్త్ర ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. ఓకే అండి. సో ఈ బ్రహ్మాస్త్ర చేస్తున్నప్పుడు ఏదైనా మీకు అంటే బిగ్గెస్ట్ ఫియర్ ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఫేస్ చేశారండి? బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ అంటే చాలా ఫేర్ చేసాం మేడం. ఎందుకంటే దీని గురించి మేము ఆల్రెడీ లాస్ట్ 5 years నుంచి వర్క్ చేస్తున్నాము. 5 years నుంచి. అయితే మాకు చాలా ఐడియాస్ వచ్చాయి. కాకపోతే మాకున్న ఎక్స్పీరియన్స్తో చూస్తే అంటే ఇండస్ట్రీ లోపల ప్రజెంట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చాలా కంపెనీస్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ వర్కర్స్గా థౌజండ్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్, మిలియన్స్ ఆఫ్ వర్కర్స్ ఉన్నారు మన ఇండస్ట్రీ లోపల. కానీ స్టిల్ ప్రజెంట్ ఏంటంటే డాటా అనేది ఫ్రాగ్మెంటెడ్గా ఉంది. వాళ్ళకు కన్స్ట్రక్షన్ యొక్క మేనేజ్మెంట్ లోపల ఆపరేషన్స్ డిసిషన్ తీసుకోవడంలో వాళ్ళకు ఇన్ఎఫిషియన్సీ డాటా ఉంది వాళ్ళకు. దాన్ని క్లియర్ చేయడమే మా లక్ష్యం. ఓకే అండి. సో బ్రహ్మాస్త్ర స్పెషాలిటీ ఏదైనా ఉంది అని చెప్తారా మరి? బ్రహ్మాస్త్ర స్పెషాలిటీ ఏం లేదు మేడం. మన యొక్క బ్రహ్మాస్త్ర అంటే అదొక ప్రజెంట్ ఉన్నటువంటి ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో ఇండస్ట్రీ లోపల వాటిని ఛేదించి వాటి యొక్క సొల్యూషన్ని వ్యాలిడేషన్ చేసే విధంగా బిల్డ్ చేసాం మేడం. దాని పేరు అంతే, ఇంకేం లేదు. ఓకే అండి. సో మీ ప్లాట్ఫామ్లో చాలా మోడల్స్ ఉన్నాయి, బట్ ఈకో సిస్టమ్ లాగా ఎందుకు డిజైన్ చేశారు? అలా ఎందుకు చేయాలని? అయితే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో మేడం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ యాక్చువల్లీ. ఓకే. అయితే ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, టూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇండివిజువల్లీ సిలోస్లో వర్క్ చేస్తున్నాయి. అయితే మా ప్లాట్ఫామ్ అనేది 8 మోడల్స్ మరి. ఇవన్నీ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ ఈకో సిస్టమ్గా వర్క్ చేసి బెటర్ వాల్యూ క్రియేట్ చేస్తాయి మా స్టేక్ హోల్డర్స్కి. అది అందుకనే చేసాము. ఓకే అండి. సో ఇది గవర్నమెంట్తో కూడా కొలాబ్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే గవర్నమెంట్కి ఏం యూజ్ అవుతుంది ఇన్ కేస్ ఫ్యూచర్లో గవర్నమెంట్తో కొలాబ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా మరి? ఫ్యూచర్లో మేడం మా లాంగ్ టర్మ్ విజన్ వచ్చేసి ప్రజెంట్ స్టేట్ లోపల లేబరు, ఎంఎస్ఎంఈ, స్కిల్ డిపార్ట్మెంటు, ఫైనాన్స్ డిపార్ట్మెంటు, ఐటీ డిపార్ట్మెంట్తో ఇంటిగ్రేషన్ అయ్యి ఫార్మల్గా పార్ట్నర్షిప్ అయ్యే ప్లానింగ్ ఫ్యూచర్లో ఉంది మేడం. వాళ్ళకు ఏదైతే డాటా షేరింగ్ లాగా మా యొక్క ప్లాట్ఫామ్ అనేది వాళ్ళకు డాటా షేరింగ్ అనేది చేస్తుంది మేడం. సో పైలట్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందండి మరి? మేడం ప్రజెంట్ మేము ఆల్రెడీ పైలట్ ప్రిపరేషన్ స్టేజ్లో ఉన్నాము. ప్రజెంట్ మా సిబిఐటి మెంటర్స్ ద్వారా
అండ్ ఆల్సో ఎక్స్పర్ట్స్ ద్వారా మేము ఇండస్ట్రీ రీచ్ అవుతున్నాం ఆల్రెడీ. వాళ్ళ యొక్క రియల్ ఫీడ్‌బ్యాక్ తీసుకొని కంటిన్యూయస్‌గా ప్రొటోటైప్ రిఫైన్‌మెంట్ చేసి ఓకే. పిల్లోడ్ లాంచ్ చేయాలనే ప్లానింగ్‌లో ఉన్నాం మేడం ఓహ్! ప్రెజెంట్. నైస్. సో, యూజర్స్ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తర్వాత సో, ఏమైనా చేంజెస్ చేశారా మరి? యెస్ మేడం. యెస్. ఇప్పుడు చాలామంది కూడా ఇన్నోవేషన్ గురించి చేస్తున్నారు కదండీ! సో, ఇప్పుడు మీతో కొలాబ్ అవ్వాలి. సో, స్టూడెంట్స్‌కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మరి? ఇందులో మా యొక్క కస్టమర్స్ వచ్చేసి మేడం వర్కర్స్, ఎంఎస్ఎంఈ సెక్టార్స్, హ్మ్. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్‌ప్రైజెస్, హ్మ్. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ కస్టమర్స్ అంటే హ్మ్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, హ్మ్. ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, వీళ్ళందరూ కూడా మా యొక్క ప్లాట్‌ఫామ్ ద్వారా సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తాం మేడం. ఓకే అండి. సో, వాళ్ళకి ఇన్నోవేషన్ థాట్ ఉంటే సరిపోతుంది. ఇన్నోవేషన్ థింకింగ్ ఉండాలి అంటారు. అంతేనా? ప్రెజెంట్ ఏందంటే మేడం, ప్రెజెంట్ ఇండస్ట్రీ లోపల వర్కర్స్‌కి సరైనటువంటి ఆహ్, ఐడీ లేదు, డిగ్నిటీ లేదు. హ్మ్. వాళ్ళ సరైనటువంటి ఐడెంటిఫై లేదు. హ్మ్. ఎంఎస్ఎంఈ సెక్టార్‌కి లాక్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెస్మెంట్ అనేది జరుగుతుంది. హ్మ్. ఎందుకంటే సరైనటువంటి వాళ్ళ దగ్గర ఆహ్, సరైనటువంటి రియల్ డాటా లేదు. హ్మ్. సో, బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళకు రుణాలు ఇవ్వడానికి కూడా వాళ్ళు అబ్జెక్షన్ చేస్తుర్రు. హ్మ్. కాపోతే దాన్ని దృష్టిలో ఉంచుకొని అండ్ ఆల్సో ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హ్మ్. కూడా వాళ్ళకు యూజ్ చేయడానికి అనుగుణంగా లేవు, కాంప్లెక్సిటీగా ఉంటాయి. కాబట్టి హ్మ్. వాళ్ళు అడాప్ట్ కాలేకపోతున్నారు ఎంఎస్ఎంఈ సెక్టర్ హ్మ్. వాళ్ళు, హ్మ్. స్మాల్ కాంట్రాక్టర్స్ కానీ. సో మా మా యొక్క బ్రహ్మాస్త్ర లోపల భారత్ బీఓటీ అని ఒక మోడల్ ఉంది. ఓకే. అది ఏఏ అసిస్టెడ్ మాడ్యూల్ మేడం అది. హ్మ్. అయితే వాళ్ళకు డైరెక్ట్ వాళ్ళకు ఆహ్, అంటే చదువు రాని వాళ్ళకు గూడా, హ్మ్. స్మాల్ కాంట్రాక్టర్స్ గూడా హ్మ్. అదనేది గైడ్ చేస్తుంది. అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఓహ్! అంటే ఓకే. మల్టిపుల్ లాంగ్వేజ్‌లో హ్మ్. టోటల్ 22 లాంగ్వేజ్‌లో గైడ్ చేస్తుంది. హ్మ్. గైడ్ చేసి వాయిస్ మెసేజ్ ద్వారానే ఓకే. గైడ్ చేస్తుంది. మళ్ళీ వాళ్ళకు రిపోర్ట్ గూడా డిజిటల్ రిపోర్ట్స్ వాళ్ళకు జనరేట్ చేసి ఇస్తుంది. హ్మ్. దీని ద్వారా వాళ్ళకు ఆపరేషనల్లీ ఈజీ అవుతుంది. ఫైనాన్షియల్ అసెస్‌మెంట్ కూడా ఈజీ జరుగుతుంది. సో, ఇప్పుడు చాలా మంది కూడా అంటే ఈ మాట అనొచ్చో లేదో తెలీదు. పర్లేదు సో, చెప్పండి. స్కూల్‌లో ఉన్నప్పుడు, కాలేజ్‌లో ఉన్నప్పుడు చాలా ఫస్ట్ ఉంటారు. బట్ హ్మ్. వాళ్ళ లైఫ్ చూసుకుంటే కొంచెం డౌన్ ఉంటుంది. సో, ఎవరైతే బ్యాక్ బెంచర్స్ ఉన్నారో వాళ్ళు టాప్‌లో ఉంటారు. సో, ఇన్వెస్టర్స్‌లలో అండ్ మీ స్టూడెంట్స్‌లలో అలాంటి వాళ్ళెవరైనా ఉన్నారండి? అలానేం లేదు మేడం. యాక్చువల్లీ ఏందంటే మన యొక్క ఇండియా లోపల మన ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేది యాక్చువల్లీ వాళ్ళ ఒక థియరీ మట్టుకు నేర్పుతారు మేడం. హ్మ్. రియల్ ఎగ్జిక్యూషన్ అనేది ఆఫ్టర్ స్కూల్, ఆఫ్టర్ కాలేజ్ తర్వాతనే అవునవును. ఉంటది మేడం. ఎవరు సో, ఏ ఏదైనా స్టేజ్‌కెళ్తారని చెప్పేసి. ఫీల్డ్‌కెళ్తేనే తెలుస్తుంది. అవును. అంతే మేడం. సో, మరి మీరేం అడ్వైస్ ఇస్తారండి? సో, ఫ్యూచర్‌లో వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా! సో, ఇన్నోవేషన్ థింకింగ్ గానివ్వండి, థింకర్స్ గానివ్వండి. ఇన్నోవేషన్ అంటే మేడం యాక్చువల్లీ రియల్‌గా వాల్యూ క్రియేట్ చేయడం. హ్మ్. అది అది రియల్ ఎగ్జిక్యూషన్ లోపల రియల్ వరల్డ్‌కి ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో వాటిని రియల్‌గా సాల్వ్ చేయడమే హ్మ్. నిజమైన ఇన్నోవేషన్. ఓకే. ఆహ్, సో, మీ ప్లాట్‌ఫార్మ్ ఫ్యూచర్‌లో అంటే కొలాబ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? వేరే కంపెనీస్‌తో కానివ్వండి, బ్యాంక్స్‌తో కానివ్వండి. సో, అదేమన్నా ట్రై చేస్తున్నారా? యెస్ మేడం. ప్రెజెంట్ మా ఫోకస్ వచ్చేసి మేడం ప్రొడక్ట్ వాలిడేషన్, హ్మ్. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీ వాలిడేషన్, నెక్స్ట్ పిలోట్ ఎగ్జిక్యూషన్. పిల్లట్ వాలిడేషన్ తర్వాత మా యొక్క ప్రజెంట్ పిల్లట్ వాలిడేషన్ తర్వాత మేమొచ్చేసి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, హ్మ్. సిఎస్ఆర్ డిపార్ట్మెంట్స్, హ్మ్. ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, హ్మ్. బ్యాంకర్స్ ఓకే. వీటన్నిటితోని కూడా ఇంటిగ్రేట్ అయ్యే ఛాన్స్ ఉంది మేడం. ఓకే అండి. సో, నెక్స్ట్ 1 ఆర్ 2 ఇయర్స్‌లో బ్రహ్మస్థాన్ని ఎక్కడ ఇది చూడాలనుకుంటున్నారసలు మీరు? యాక్చువల్లీ బ్రహ్మస్ అనేది యాక్చువల్లీ మేడం ఇది మేము నేషనల్ ప్రియారిటీస్ అలైన్‌గా మేము దీన్ని బిల్డ్ చేశాం మేడం హ్మ్. యాక్చువల్లీ. ఇండియా లోపల ఏదైతే డిజిటల్ ఇండియా విజన్ ఏదైతే ఉందో ఇండియా యొక్క హ్మ్. డిజిటల్ ఇండియా విజను అండ్ ఆల్సో టెక్నాలజీ అడాప్షను, స్కిల్ ఓకే. ఇండియా, హ్మ్. డిజిటల్ ఇండియా వీటన్నిటి కూడా మేము అలైన్‌గా దాన్ని మేము బిల్డ్ చేశాం మేడం. హ్మ్. మా యొక్క ఆర్కిటెక్చర్ కూడా డీపీఐ అలైన్డ్ ఆర్కిటెక్చర్ లాగానే బిల్డ్ చేశాం మేడం. ఓహ్! ఫ్యూచర్‌లో డీపీఐ లేయర్‌గా బిల్డ్ చేయాలనేది ఇండియాకు మా యొక్క లక్ష్యం మేడం. ఓకే అండి. సో, ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరికొచ్చి అంటే ఇన్నోవేషన్ థింకింగ్ ఉంది. సో, వాళ్ళకి థాట్స్ ఉన్నాయి. సో, ఇన్నోవేషన్ ఐడియాస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో, వాళ్ళకి మీరెలా సపోర్ట్ చేస్తారు మరి? ఇన్నోవేషన్ ఐడియాస్ ఉన్నాయి మేడం. కాకపోతే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి హ్మ్. వాళ్ళు కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ అనేది తగ్గింది. హ్మ్. అంతే ప్రెజెంట్ ఉన్న యువతలో ఓకే. ఏందంటే కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ ఒకటే అంతే మేడం. హ్మ్. స్కిల్స్, నాలెడ్జ్, ఎక్స్‌పీరియన్స్ పుష్కలంగా ఉన్నాయి ప్రెజెంట్ హ్మ్. ఉన్నటువంటి అవునవును. ఇండస్ట్రీ లోపల. కాకపోతే వాళ్ళకు కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ అనేది కొద్దిగా కన్సిస్టెంట్‌గా ఉంటే
సెట్ అవుతుంది మేడం. ఇన్ని ఇయర్స్‌లో మీరు చాలా మందిని చూసుంటారు కదా! సో, అందులో మీకు బెస్ట్ ఎవరైనా ఉన్నారా అండి మరి? సో, ఈ అబ్బాయి కానీ, ఈ అమ్మాయి కానీ చాలా వాళ్ళ స్కిల్స్ బావుంటాయి. సో, ఇలా ఉండాలి ఎవరైనా ఉన్నారు అనంటే సో, మన వ్యూవర్స్‌కి ఎవరికైనా చెప్పేద్దాం. యాక్చువల్లీ ఐఎమ్ ఇన్‌స్పైర్డ్ అబౌట్ స్వామి వివేకానంద ఓకే. యాక్చువల్లీ. సో, మేము డీపీఐ లేయర్ బిల్డ్ చేయడానికి కారణం ఏందంటే, సో స్వామి వివేకానంద ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. యూ హావ్ టు డూ సంథింగ్ టు అవర్ సొసైటీ, అవర్ నేషన్. హ్మ్. సో, అదే విధంగా మేము ఆ విధంగానే మేము ఫాలో అయ్యి మేము యాక్చువల్లీ మాకు ప్రెజెంట్ ఎంటర్‌ప్రైజెస్ లెవెల్‌లో చాలా ఐడియాస్ వచ్చాయి. హ్మ్. కాకపోతే అవన్నీ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఆల్రెడీ రన్ చేస్తున్నాయి ఆల్రెడీ. హ్మ్. బట్ స్టిల్ సేమ్ అంటే గ్రోత్ అనేది ఇండస్ట్రీ యొక్క గ్రోత్ అనేది సరిగ్గా లేదు ఇప్పటికి. సో, అందుకనే ఈ డీపీఐ లేయర్ బిల్డ్ చేయడానికి కారణం ఏందంటే సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ మేడం. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి డాటా ఫ్రాగ్మెంటేషన్ కాకుండా దానికి భిన్నంగా అంటే మేము ఏదైతే డాటా కలెక్ట్ చేస్తామో అది ఆల్ స్టేక్ హోల్డర్స్ కూడా ఒకే విధమైనటువంటి ట్రూత్ లాగా చూపించగలుగుతుంది. ఓకే. దాని గురించే మేము డీపీఐ లేయర్‌ని బిల్డ్ చేయాలని చెప్పేసి మా యొక్క లక్ష్యంగా పెట్టుకున్నాం మేడం. సో, ఇప్పుడున్న జనరేషన్‌లో ఏఐ చాలా ఫాస్ట్ ఉంది. ఇందాక మీరన్నట్టు ఏఐ కూడా యూజ్ చేస్తాం అనేసి అన్నారు. ఆ! సో, ఏఐని ఎలా యూజ్ చేస్తారు మీరు? మా యొక్క స్ట్రాటజీస్ ఏంటంటే మేడం ఏఐ కూడా ఉంది. హ్మ్. ఏఐ డ్రివెన్ కన్‌స్ట్రక్షన్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫార్మ్ అది యాక్చువల్లీ. ఓకే. అండ్ ఆల్సో ఫ్యూచర్‌లో ఏఐ తర్వాత ఏపీఐ ద్వారా హ్మ్. మేము ఇంతకుముందు ఏదైతే చెప్పామో బ్యాంక్స్ గానీ, హ్మ్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ గానీ, మా స్టేక్ హోల్డర్స్ గానీ వాటన్నిటితోని కూడా ఇంటిగ్రేట్ అయ్యి మేము వర్క్ చేస్తాం మేడం. ఓకే. ప్రెజెంట్ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ టూల్స్ ఏదైతే వాడుతున్నారో ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీ లోపల వాటిని రీప్లేస్ చేయాలని మా ఉద్దేశ్యం కాదు. వాటితో పాటు మేము ఏపీఐ ద్వారా కనెక్ట్ అయ్యి దాంతో వాళ్ళతో పాటు కలిసి పనిచేస్తుంది మేడం మా ఓకే. ప్లాట్‌ఫార్మ్. ఓకే. వి డోంట్ రీప్లేస్ టు ఎనీబడీ మేడం. కన్‌స్ట్రక్షన్ ఈ పేరు వింటేనే మైండ్ కన్‌ఫ్యూజ్ అవుతుంది. సో, ఏంటి బిగ్గెస్ట్ ఫియర్ ఉంటుంది గదండీ! యెస్. యెస్. సో, మీరు మీరు చేస్తున్న టైం అంటే ప్లాట్‌ఫార్మ్స్ కానీ, మీ ప్రాజెక్ట్ కానీ చేస్తున్న టైంలో కన్‌స్ట్రక్షన్స్‌లో ఇంకా ఏమైనా చేంజెస్ కానివ్వండి, మీరు నేర్చుకున్నయి లేదంటే అవతల వారికి ఇలా చేయాలి అని చెప్పినవేమన్నా ఉన్నాయా అండి? యెస్ మేడం. కన్‌స్ట్రక్షన్ అంటే యాక్చువల్లీ ఈ ఇండియా లోపల వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ హ్మ్. ఇండస్ట్రీ మేడం. కాకపోతే ఏందంటే మేడం ఇప్పుడు ప్రెజెంట్ మా యొక్క లాంగ్ ఫ్యూచర్ విజన్ ఏదైతే ఉందంటే, ప్రెజెంట్ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ కంపెనీస్ అనేది అర్బన్ సిటీస్‌లలో అండ్ ఆల్సో సెమీ అర్బన్ సిటీస్‌లలో ఫోకస్ చేస్తున్నాయి. హ్మ్. సో, అవర్ ఫ్యూచర్ విజన్ ఈస్ సీఎస్‌సి డెలివరీ మేడం. హ్మ్. సీఎస్‌సి డెలివరీ మీన్స్ కామన్ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కదా మేడం. మీ సేవలు. హ్మ్. మీ సేవల ద్వారా అయితే ఇండియాలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా మా యొక్క సర్వీస్ డెలివరీ అనేది చేయాలని సీఎస్‌సి ద్వారా మేము పార్ట్నర్‌షిప్ అవ్వాలని మా యొక్క ఫ్యూచర్ ప్లాన్ ఉంది మేడం. ఓకే. దాని ద్వారా అండ్ ఆల్సో భారత్ బీఓటీ అని చెప్పాను కదా మేడం. హ్మ్. దాని ఏదంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ ఇండియా లోపల మల్టిపుల్ స్టేట్స్ ఉన్నాయి. మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. హ్మ్. వారందరికి కూడా వాళ్ళ యొక్క సూటబుల్ లాంగ్వేజ్ లోపల మా యొక్క ఏఐ అనేది గైడ్ చేసి వాళ్ళని కూడా డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి తోడ్పడేలా మా యొక్క ప్లాట్‌ఫార్మ్ అనేది ఉపయోగపడుతుంది మేడం. ఓకే అండి. వి రీచ్ లాస్ట్ మైల్ స్టోన్ వరకు కూడా ఇండియా లోపల ప్రతి గ్రామానికి కూడా మా సేవల్ని తీసుకెళ్లడమే మా లక్ష్యం మేడం. ఓకే. సో, ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఇంటర్, డిగ్రీ తర్వాత లేదు నేను పోలీస్ అవుతాను, డాక్టర్ అవుతాను. సో, సంథింగ్ ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. బట్ వాళ్ళ మైండ్ చేంజ్ అయ్యి మీతో కొలాబ్ కావాలంటే వాళ్ళకేం సజెషన్ ఇస్తారు మీరు? బెస్ట్ ఏముంటుంది? మీ దాంట్లో మీతో కొలాబ్ అవుతే వాళ్ళ లైఫ్‌లో బెస్ట్? స్టూడెంట్స్ మేడం. హ్మ్. స్టూడెంట్స్ ఏంటంటే మేడం ఎవరు ఏ రంగంలో ఎక్స్‌పర్ట్స్ ఉన్నారో దానితో పాటు ఇప్పుడు స్కూల్స్ మనకున్నటువంటి ప్రెజెంట్ ఉన్నటువంటి స్కూల్స్ గానీ, కాలేజెస్ గానీ వాళ్ళకు సబ్జెక్ట్ నేర్పుతున్నాయి మేడం. హ్మ్. దానికి వాళ్ళు ఇంకా కొన్ని ఎథిక్స్ గానీ, కొన్ని లీడర్‌షిప్ క్వాలిటీ గానీ, హ్మ్. కమ్యూనికేషన్ స్కిల్స్ గానీ వీటన్నిటిని నేర్చుకుంటే వాళ్ళకు వాళ్ళున్న రంగం లోపలనే ఆహ్, హైయెస్ట్ స్టేజ్‌కెళ్ళేటువంటి మైండ్‌సెట్ ఫస్ట్ బిల్డ్ అవుతది. ఓకే. దాని తర్వాత వాళ్ళ యొక్క గోల్స్ కూడా అదే విధంగా రీచ్ రీచ్ అవుతారంటారు. అయ్యే అవకాశం ఉంది మేడం. ఓకే. అదర్‌వైస్ ఓన్లీ సబ్జెక్ట్ అంటే మేడం వాళ్ళ యొక్క అచీవ్‌మెంట్స్ అన్నది రీచ్ అవ్వడం చాలా కష్టం. స్కిల్స్ లేదు బట్ ఇంట్రెస్ట్ ఉంది అనంటే మీరు సపోర్ట్ చేస్తారండి మరి? యెస్ మేడం. అంటే మాకెవరైనా అప్రోచ్ అయితే మట్టుకు మాకున్న నాలెడ్జ్ మట్టుకు మేము షేర్ చేయగలుగుతాము. వి వాంట్ టు డూ సంథింగ్ ఓకే అండి. మోటివేషన్. సో, ఏసీఐసీ సీబీఐటీతో మీ బాండింగ్? సార్ మేడం ఏసీసీ సీబీఐటీతో మేము రీసెంట్లీ 1 మంత్ అయితుంది మేడం మేము జాయిన్ అయ్యాము. మాకు ఓకే. ఆల్రెడీ స్ట్రాంగ్ మెంటర్‌షిప్ అండ్ ఆల్సో స్ట్రాటజిక్ రివ్యూస్ గానీ, ఇండస్ట్రీ యొక్క యాక్సెస్ గానీ, ఈకోసిస్టమ్ అసెస్మెంట్ గానీ ప్రెజెంట్ మాకు
బెటర్గా ఉంది మేడం. ఇది మాకు మంచి ఆపర్చునిటీగా భావిస్తున్నాము. అండ్ ఆల్సో సుమన్ టీవీ తరపున మా యొక్క సిబిఐటి ఏసీఐసి టీం వాళ్ళకు, మా మెంటర్స్కి, వాళ్ళ యొక్క టీంకి, అండ్ ఆల్సో మా సన్నీ సార్ మా సిఇఓ గారికి మా యొక్క సిన్సియర్లీ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ.